హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. మళ్ళీ ఈరోజైతే మీకైతే ఈ సమ్మర్లో ఎంతో బాగా ఉపయోగపడే హెల్తీ జ్యూస్తోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. మరి లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈరోజైతే మనం అయితే చేసుకోబోయే జ్యూస్ అయితే దోసకాయ జ్యూసు, అదే బుడంకాయ జ్యూసు. బుడంకాయ జ్యూసా అని అనుకోకండి. ఒకవేళ అలా అనుకుంటే మాత్రం ఈ జ్యూస్ వల్ల కలిగే ఎన్నో లాభాలని, ఎంతో ప్రోటీన్స్ అయితే మీరైతే కోల్పోతారు. అంత బాగా మనకు ఉపయోగపడుతుంది. మనకైతే సమ్మర్ అయితే వచ్చేసింది కదా. ఈ సమ్మర్లోనైతే చాలా వరకు అయితే మనం ఎండలోనైతే పనిలోకి అయితే వెళ్తుంటాం. అలా పనిలోకి వెళ్ళేసేసినప్పుడు అయితే మనకైతే ఎండ సుడ కొడుతుంది. అలా కాకుండా మనకైతే ఒంట్లోనైతే ఉష్ణోగ్రత బాగా పెరిగేసేసి వేడించేసినప్పుడు అయితే ఈ దోసకాయ జ్యూస్ అయితే ఈ విధంగానైతే మీరు చేసుకుని తాగారంటే మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకైతే తక్కువ టైంలోనే మీకైతే ఉపశమనం అనేది కలుగుతుంది. మరి ఈ దోసకాయ జ్యూస్ని ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడైతే ఒక దోసకాయనైతే అయితే పూర్తిగానైతే తీసుకున్నాను. తీయ దోసకాయని తీసుకోండి. అలాగే ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక దోసకాయకి 2 నిమ్మకాయలు అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఈ దోసకాయనైతే చెక్కు తీసేసేసి లోపల గింజలు తీసేసేసి ముక్కలుగానైతే కట్ చేసుకుందాం. దోసకాయనైతే ఈ విధంగా కట్ చేసేసి ఒక స్పూన్ పెట్టేసేసి మొత్తం గింజలను అయితే తీసివేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగానైతే గింజలు లేకుండా అనేది తీసేసేసి ఇప్పుడైతే చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలో పట్టుకునే విధంగా. చూసారు కదా, ఈ విధంగానైతే చిన్న ముక్కలుగానైతే కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొనేసి అందులోనే సరిపడానైతే చక్కెర వేసుకోండి. నేనైతే 2 గ్లాసులకు చేస్తున్నాను. 2 గ్లాసులకు కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర అయితే వేస్తున్నాను. దోసకాయ ముక్కలను అయితే ఇందులోకి అయితే వేసేయండి. అలాగే ఇందులోకి నేను ఒక 6 పుదీనాకులు అయితే వేస్తున్నాను. అలాగే 2 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, కట్ చేసేసి పిండేసేయండి మొత్తం. ఇప్పుడైతే నిమ్మకాయలు పిండిన తర్వాత మూత పెట్టేసేసి మెత్తగానైతే మిక్స్ అయితే పట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని. చూసారు కదా, ఈ విధంగానైతే కొంచెం వాటర్ వేసుకొనేసి మెత్తగానైతే పట్టేసుకోండి. అలాగే ఒక గిన్నెలో స్ట్రైనర్ అయితే పెట్టేసేయండి. పెట్టేసేసి ఉడగట్టుకోండి. ఉడగట్టుకుంటే ఏంటంటే దోసకాయ ముక్కలు ఏమైనా మిగిలి ఉన్నా కానీ జాలీలోనే పడేస్తాయి. చూసారు కదా, ఇప్పుడైతే గ్లాసులోకి అయితే పోసుకుందాం ఈ జ్యూస్ని. ఓ 2 గ్లాసులు అయితే తీసుకొనేసేసి ఓ 2 ఐస్ క్యూబ్లు అయితే వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే మనం పట్టుకున్న జ్యూస్ని అయితే పోసేయండి. చూసారు కదా, దోసకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిది. ఈ సమ్మర్లోనైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే మనకైతే శరీరం అయితే బాగా వేడెక్కేసేసి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నోట్లో పలగడం కానీ, లేకపోతే బాగా హీట్ ఎక్కుతుంటుంది శరీరం. అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే చాలా వరకు అయితే నిజం. మీరైతే ఏప్రిల్ ఫూల్ అని అయితే అనుకోకండి. ఇదైతే చాలా నిజం. మరి మీకైతే ఎండ సోడ కొట్టినప్పుడు కానీ, లేకపోతే బాగా శరీరం అయితే బాగా వేడెక్కేసేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇలా దోసకాయ జ్యూస్ అయితే చేసుకొని తాగడం మీకైతే చాలా ఉపయోగపడుతుంది. అలాంటి సమయంలో మీకు తొందరగానైతే ఉపశమనం అనేది కలుగుతుంది. మరి ఈ దోసకాయ జ్యూస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.